Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the GS2. So ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం టాపిక్ ఏంటమా? సో ఈ రోజు పేపర్లో మనం జనరల్ స్టడీస్ పేపర్ 2ని కవర్ చేస్తున్నాము. సో లెట్ us begin with the GS2 of అభ్యాసన టుడే. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, సో ఒకసారి అభ్యాసన అంటే ఏంటో మనం చూద్దాం. సో అభ్యాసన అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడింది. సో ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారాస్ అకాడమీ. మన యొక్క తారాస్ అకాడమీ వాళ్ళు ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఏ ట్రూలీ బెనిఫిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ యూపీఎస్సీ. సో ప్రతి ఒక్క యూపీఎస్సీ అభ్యర్థికి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ అవుతుందమ్మా. ఖచ్చితంగా ప్రోగ్రామ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానికోసం మనకు తారాయిస్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే మీకు సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సో దట్ ఆల్ ద అప్డేట్స్ ఆఫ్ అభ్యాసన మీకు రావడం జరుగుతుంది. సో త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు నేను చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ కంటెంట్. ఓకే, సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఆన్సర్ రైటింగ్ కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో సబ్జెక్ట్ వస్తేనే మీరు ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతారు. సో దానికోసం ఖచ్చితంగా మీ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు ఇస్తుంది. సో ఫస్ట్ గోల్ ఈజ్ టు మేక్ యూ కంటెంట్ ఎన్రిచ్డ్. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది ఇక అభ్యాసన ప్రోగ్రామ్ మీకు ఇస్తుంది. సెకండ్, టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఖచ్చితంగా యూపీఎస్సీలో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటమ్మా? టైం మేనేజ్మెంట్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా టైమ్లీ ఫ్రేమ్లో సపోజ్ మనకి 15 మార్కుల క్వశ్చన్ మీరు రాస్తున్నారు అనుకోండి. ఓకే, సో దీని యొక్క టైం లిమిట్ ఎంత? సో ఇట్ విల్ బి రఫ్లీ అరౌండ్ మనకి 11 to 12 minutes లోపే మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, దీంతోపాటు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 250 words లోపు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా అట్లీస్ట్ 3 page ఆన్సర్ అయితే మీరు ఫాలో చేయాలి. ఓకే, సో ఇట్లాంటి ఇంపార్టెంట్ మ్యాండేటరీ థింగ్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీనికోసం మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే టైం మేనేజ్మెంట్ అనేది మీకు ఈజీగా రావడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా 10 మార్కర్ మనం తీసుకున్నాం అనుకోండి. 10 marks క్వశ్చన్ మనం అరౌండ్ యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంత? 7 to 8 minutes మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం అట్లీస్ట్ 150 wordsలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో 2 page ఆన్సర్ అయితే మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా 10 మార్కర్స్ని 15 మార్కర్స్ని ఎట్లా రాయాలి, అదేవిధంగా ఎస్ఐ ఆన్సర్స్ని ఎట్లా రాయాలి, ఓకే ఎంత టైంలో రాయాలి, సో ఆ విధంగా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలంటే అంశాలన్నీ కూడా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ మీకు నేర్పించడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ యూ ఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ థర్డ్ వన్ ఈస్ ద స్కిల్ అప్గ్రేడేషన్. ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా సో గణనీయంగా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం లభిస్తుందమ్మా. సో ప్రతి ఒక్కరికి ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే తీర్చిదిద్దబడింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ అట్లీస్ట్ 6 months వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎవరైతే బిగినర్స్ ఉంటారో అట్లీస్ట్ 6 months వరకు రెగ్యులర్గా రాయండి. ఓకే, ఆల్రెడీ మెయిన్స్కి వెళ్ళినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 3 to 4 months వరకు రెగ్యులర్గా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో చేసినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే మీరు మెయిన్స్లో సాధిస్తారు. సో ఖచ్చితంగా విజయానికి మనకి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం కాబట్టి సో ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ రాయండి. సో ఇట్లా చేసినట్టయితే ఖచ్చితంగా సో ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే 100% క్లియర్ చేసేటువంటి అవకాశం మీకు లభిస్తుందమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us సీ ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ షెడ్యూల్ చూడండి. సో మండే మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. సో ప్రోగ్రామ్ విల్ బీ స్టార్ట్స్ ఫ్రమ్ మండే టు సాటర్డే. సో వారానికి మనకి ప్రోగ్రామ్ 6 రోజులు ఉంటుంది. సో వీక్లీ మనకి 6 days ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ సండే దిల్ విల్ బీ కంప్లీట్లీ ఆఫ్. సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది అభ్యాసన ప్రోగ్రామ్ ఉండదు. సో వారానికి 6 రోజుల ప్రోగ్రామ్గా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామింగ్ ఉంటుంది. అండ్ మండే మనం GS1తో స్టార్ట్ చేస్తాము. సో మండే సోమవారం మనం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద GS1 టాపిక్. ఓకే, సో దీంట్లో మనకి దాదాపుగా 6 సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. సో అవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్. సో ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ మనకి 4th టాపిక్ ఉంటుంది. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ మనకి ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ విధంగా మనం 6 టాపిక్స్ని ఎప్పుడు కవర్ చేస్తామో మండే అభ్యాసన ప్రోగ్రాంలో మనం జిఎస్ పేపర్ని అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ విల్ బి ద షెడ్యూల్ ఆఫ్ మండే అభ్యాసన.
నౌ లెట్ us టాక్ అబౌట్ ద సెకండ్ డే. సో రెండో రోజు ఏంటమ్మా, దట్ విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే మనం GS2 టాపిక్ని అయితే కవర్ చేస్తాము. సో ట్యూస్డే ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే వీఆర్ కవరింగ్ ద GS2. సో ప్రతి మంగళవారం మనం GS2 పేపర్ని కవర్ చేస్తాము. టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీని మనం కవర్ చేస్తాము. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి దట్ విల్ బి ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో ఈ 4 టాపిక్స్ని మనం ఎప్పుడు కవర్ చేస్తామా, సో మంగళవారం అభ్యాసన ప్రోగ్రాంలో మనం ఈ యొక్క 4 టాపిక్స్ని GS2లో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ రిగార్డింగ్ ద వెన్స్డే, బుధవారం టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో దాదాపుగా GS1లో ఉన్నట్టే దీంట్లో 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఫస్ట్ టాపిక్గా చదువుతాము. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద GS3. సో ఎక్కువగా డైనమిక్ ప్రాసెస్ అన్నీ కూడా మనం GS3లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో మనకి బయోడైవర్సిటీ, ఓకే, ఎకాలజీ, పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్ టాపిక్స్ ఉంటాయమ్మా. వాటన్నింటినీ కూడా మనం ఎన్వైర్న్మెంట్ టాపిక్లో కవర్ చేద్దాము. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిగార్డింగ్ ద GS3 ప్రోగ్రామ్. అండ్ ఫిఫ్త్ టాపిక్ కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లోంచి కూడా మనం అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ విల్ బీ ద లింక్ సబ్జెక్ట్ రిగార్డింగ్ ఎకానమీలోకి మనకి లింక్ అవుతుంది, జోగ్రఫీలో కూడా లింక్ అవుతుంది. సో అగ్రికల్చర్ విల్ బి అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద GS3 టాపిక్స్. ఓకే, సో ఈ 6ని కూడా మనం బుధవారం అభ్యాసన ప్రోగ్రాంలో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఆన్ ద డే 4 ఆఫ్ అభ్యాసన, డే 4 అంటే మనకి ఇప్పుడమ్మా దట్ విల్ బి థర్స్డే. సో ఎవ్రీ థర్స్డే ప్రతి గురువారం మనకి వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్స్. అండ్ దిస్ విల్ బి ఏ స్పెషల్ సెషన్ రిగార్డింగ్ ద ఎథిక్స్ పేపర్. సో ఎథిక్స్ పేపర్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ డే 4. సో ప్రతి గురువారం మనకి ఎథిక్స్ మీద స్పెషల్ సెషన్ ఉంటుందమ్మా, దాన్ని మీరు ఖచ్చితంగా మిస్ కావద్దు. ఓకే, వీఆర్ కవరింగ్ ద టాపిక్స్ లైక్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ని మనం గురువారం కవర్ చేయడం జరుగుతుంది రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎథిక్స్లో 125 టార్గెట్ని మీరు పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే బికాజ్ దిస్ ఇస్ ద ఈజీ సబ్జెక్ట్. సో దాదాపుగా మనకి 20 to 30 డేస్లో ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. ఓకే, వెన్ యూ రీడ్ ద థియరీ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా DK బాలాజీ బుక్ని అయితే ఫస్ట్ చదవండి. బికాస్ దిస్ బుక్ ఈజ్ వెరీ సింపుల్, ఓకే, ఫర్ ద థియరీ. అదేవిధంగా రెలవెంట్ కేస్ స్టడీస్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ స్మాల్ బుక్ ఏదైతే మీరు చదువుతారో, సో ఈజీగా మీకు ఎథిక్స్ మీద ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. దెన్ యూ గో ఫర్ ద టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్లో కూడా మీరు రిలై అయినట్టయితే ఖచ్చితంగా మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఎథిక్స్ అంతా కూడా దాదాపుగా మనం ప్రతి టాపిక్ని కూడా ప్రతి వర్డ్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో దిస్ స్పెషల్ సెషన్ ఆన్ థర్స్డే. ఓకే, అండ్ కమింగ్ టు ద 5th డే ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు అభ్యాసన మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద డే 5. సో డే 5లో మనం అంటే ఫ్రైడే వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మెయిన్ స్కోరింగ్. సో ప్రతి ఒక్కరు కూడా జనరల్ ఎస్ఐలో ఎథిక్స్లోనే 125 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండమ్మా. సో ఆల్ ద కాంటెంపరీ ఎస్ఐస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ UPSC మోడల్ లైన్స్లో మనకి పేపర్లో ఇస్తున్నటువంటి ఎస్ఐస్ అన్నింటినీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో వీఆర్ కవరింగ్ ద ఎథికల్ కైండ్ ఆఫ్ ఎస్ఐస్, ఫిలసాఫికల్ కైండ్ ఆఫ్ ఎస్ఐస్, సొసైటల్ కైండ్ ఆఫ్ ఎస్ఐస్, అట్లాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్ని ఎస్ఐస్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క స్పెషల్ సెషన్ ఏదైతే ఉంటుందో రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ, దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద డే 5 సెషన్ రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ద డే 6. సో డే 6 మనం వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కవర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దో కరెంట్ అఫైర్స్ ఒక సబ్జెక్ట్ కానప్పటికీ, బట్ కరెంట్ అఫైర్స్ మీద మనం ఖచ్చితంగా రిలై అవ్వాలి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు రీడ్ హిందీ న్యూస్ పేపర్ డైలీ. ప్రతి ఒక్కరు కూడా హిందీ న్యూస్ పేపర్ చదవండి. దాంతోపాటు మన అభ్యాసనాల్లో ఏవైతే మెయిన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నామో, ఎస్పెషలీ GS2 నుంచి కానివ్వండి, GS3 నుంచి కానివ్వండి, ఎక్కువగా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాటిని మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మనం ఫాలో అవి తీరాలి. దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటమ్మా, ఎవ్రీడే 30 minutes హిందూ పేపర్ని మీరు రెగ్యులర్గా చదివినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ రిగార్డింగ్
ఎనీ కైండ్ ఆఫ్ కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్ని మీరు ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్ ఆన్ డే 6. డే 6 అంటే ఎప్పుడమ్మా? సాటర్డే. సో సండే మనకి ఎటువంటి సెషన్ ఉండదు. సో సాటర్డేతో ప్రోగ్రామ్ అనేది ముగుస్తుంది. ఓకే, మండే నుంచి మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ టు రిపీట్ ద అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్లీ. ఓకే, సో ఈ విధంగా మన యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అయినటువంటి అభ్యాసన ప్రోగ్రామ్ని మండే టు సాటర్డే వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లో. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ మ్యాక్సిమం బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. నౌ లెట్ us మూవ్ టు ద క్లాస్ డిస్కషన్. సో లెట్ us సీ ద క్వశ్చన్ ఆఫ్ డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండమా. సో రీడింగ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 30 seconds టైం వరకు తీసుకోండి టు రీడ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ చదవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 30 seconds టైం తీసుకోండి. బికాస్ వెన్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్ సో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమవుతుందమ్మా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్కి కొంత టైం కేటాయించండి. ఎస్పెషలీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్ అర్థం చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోకుండా రాంగ్ డైరెక్షన్లో రాంగ్ ఆన్సర్ రాసి మార్క్స్ కోల్పోయేటువంటి ప్రమాదం మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో అట్లాంటి పరిస్థితులకు మనం వెళ్లకుండా ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం ఫస్ట్ ఆస్పెక్ట్గా చూడాల్సి ఉంటుంది. ఓకే, సో సీ ద క్వశ్చన్. ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఇన్ కర్బింగ్ ద పాపులిజం ఇన్ ఇండియా. సో ఏమడుగుతున్నారు ఇక్కడ? సో దే ఆర్ ఆస్కింగ్ ద రోల్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఇన్ కర్బింగ్ ద పాపులిజం. పాపులిజం అంటే ఏంటమ్మా? సో ప్రజాకర్షక పనులు ఏవైతే పొలిటీషియన్స్ ప్రామిస్ చేస్తారో, ఓకే, ఎస్పెషలీ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానివ్వండి, ఈ యొక్క జనాకర్షక పథకాల ద్వారా ఓకే, సో ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకుంటారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. సో హౌ దిస్ ఫినాన్స్ కమిషన్ కర్బింగ్ ద పాపులిజం ఇన్ ఇండియా, దాని యొక్క రోల్ ఏంటి అనేటువంటి విషయం మీద ఎగ్జామిన్ అనేటువంటి రూట్ వర్డ్ ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ టు టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఇన్ కర్బింగ్ ద పాపులిజం ఇన్ ఇండియా. అదేవిధంగా ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటి, ఫినాన్స్ కమిషన్ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీయా కాదా, ఓకే, సో రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అవన్నీ కూడా మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకుందాము. ఓకే, సో క్వశ్చన్ మనకి 10 మార్కర్గా అడిగారు. సో ఆల్రెడీ 10 మార్కర్ ఎట్లా రాయాలని నేను చెప్పాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే అగైన్. సో ఇక్కడ జాగ్రత్తగా ఇంట్రడక్షన్ చూడమ్మా. సో ఇంట్రడక్షన్లో మనం ఏం రాయాలి? సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా ఉన్నటువంటి ఫినాన్స్ కమిషన్ యొక్క రోల్ ఏంటి, సో ఏ యొక్క ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క రాజ్యాంగంలో ఫినాన్స్ కమిషన్ అనే దాన్ని ఇంక్లూడ్ చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఆర్టికల్ 280 అనేటువంటి వర్డ్ 100% ఇక్కడ రాయాల్సిందే. ఓకే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 280 ఫినాన్స్ కమిషన్ వాజ్ సెటప్, ఓకే, అండ్ ఇట్ వాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ టు ఎంపవర్ ఆల్ ద ఫిజికల్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. ఓకే, ఎస్పెషలీ ఫిజికల్ మేనేజ్మెంట్, ఫిజికల్ పాలసీస్ని కొంత మేరకు ప్రభావితం చేసేటువంటి బాడీ కింద మనం ఫినాన్స్ కమిషన్ చూడాల్సి ఉంటుంది. సో దాని మీద మనం ఇంట్రడక్షన్ అనేది దాని గురించి 3 to 4 లైన్స్లో అంటే అరౌండ్ 30 to 40 వర్డ్స్లో మనం ఇంట్రడక్షన్ అనేది ముగించాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ నీడ్ టు డిస్కస్ హౌ దిస్ కమిషన్ ఈజ్ అడ్రస్సింగ్ ద ఫిజికల్ ఇంబ్యాలెన్సెస్. సో ఫిజికల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటమ్మా? సో ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, సో దాంట్లో డెఫిసిట్ ఎంత ఉంటుంది అనేటువంటి ఇంబ్యాలెన్స్ అన్నింటినీ కూడా ఎవరు అడ్రస్ చేస్తారు? సో దిస్ ఫినాన్స్ కమిషన్ ఈజ్ అడ్రసింగ్ ఆల్ ద రీజన్స్ రిగార్డింగ్ ఇట్, ఓకే, కాజ్డ్ బై ద పాపులిస్టిక్ స్పెండింగ్. ఓకే, సో ప్రజాకర్షక పథకాల ద్వారా గవర్నమెంట్ ఎంత ఖర్చు చేస్తుంది, సో దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుంది, ఐ మీన్ స్టేట్ డెప్ట్ ఎంత ఉంటుంది, ఎంత అప్పు చేస్తుంది, ఓకే, ఎంత డెఫిసిట్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఫినాన్స్ కమిషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో టాక్ అబౌట్ ద యాడ్వర్స్ ఎఫెక్ట్స్ రిగార్డింగ్ ద పాపులిజం. సో ఈ యొక్క జనాకర్షక పథకాల వల్ల ఖజానాకి ఎంత నష్టం జరుగుతుంది, ఆర్థికంగా ఎంత వెనకబడిపోతున్నాము, ఓకే, సో ఎంత నష్టం వాటిల్లుతున్నటువంటి అంశాల మీద కూడా మనం మాట్లాడుతుంది. లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు తగ్గుతుంది, సో జాబ్ గ్రోత్ ఎందుకు స్టాగ్నేట్ అవుతుంది, స్టాగ్ఫ్లేషన్ ఎట్లా వస్తుంది, ఓకే, ఇట్లాంటివన్నీ కూడా, సో డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా వస్తుంది, ఇట్లాంటివన్నీ విషయాలన్నింటినీ కూడా మనకి ఎవరు చెప్తారమ్మా? సో దట్ షుడ్ బి డన్ బై ద ఫినాన్స్ కమిషన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ విల్ హైలైట్ అబౌట్ ద లింక్ బిట్వీన్ పాపులిజం అండ్ గవర్నెన్స్ ఇష్యూస్. ఖచ్చితంగా ప్రజాకర్షక పథకాలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా తప్పైతే కాదు. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు చెక్ ఇట్. ఖచ్చితంగా గవర్నెన్స్ ఇష్యూస్ని మనం చూసుకొని, సో ఎక్కడైతే మాల్ గవర్నెన్స్ ఉంటుందో అక్కడ మనం దాన్ని ట్యాకిల్ చేసుకుంటూ, కరప్షన్ని మనం రెగ్యులేట్ చేస్తూ, ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని మనం మెయింటైన్ చేసినట్టయితే, సో ఇట్ విల్ బ్రింగ్ ఏ స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద పాపులిజం యాజ్ వెల్ యాజ్ ద బెస్ట్ గవర్నెన్స్, ఐ మీన్ ద గుడ్ గవర్నెన్స్ని మనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో మోస్ట్లీ ఖజానాకి నష్టం చేసేటువంటి
పెన్షన్ స్కీమ్స్ కానివ్వండి, ఓకే, సో సబ్సిడీస్ కానివ్వండి, గ్రాంట్స్ కానివ్వండి, సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో డెఫిసిట్ ఫైనాన్సెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లైక్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ కానివ్వండి, ఓకే, సో లార్జ్ అమౌంట్ ఆఫ్ సబ్సిడీస్ టు ద అగ్రికల్చర్ సెక్టార్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఏమవుతుందమ్మా, సో దే ఆర్ క్రియేటింగ్ హ్యూజ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్స్ టు ద గవర్నమెంట్ ఎక్స్చెకర్. ఓకే, సో ప్రభుత్వ నిధికి ఇదంతా కూడా చాలా వరకు నష్టం చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ ఫినాన్స్ కమిషన్ ఎల్లప్పుడూ కూడా వ్యక్తపరుస్తుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద స్ట్రాటజీస్ రిగార్డింగ్ టు కర్బ్ ద పాపులిజం. సో జనాకర్షక పథకాలని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి, సో ఏ విధమైనటువంటి ఈ యొక్క ఫ్రీబీస్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటి అంశాలను కూడా ఇక్కడ ఫినాన్స్ కమిషన్ స్పష్టంగా చెప్తుంది. సో టు కర్బింగ్ ద పాపులేషన్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేటువంటి అవలంబించాలనేటువంటి విషయాన్ని కూడా మనకి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా బాడీని మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్లోకి వెళ్ళినట్టయితే, సో ఖచ్చితంగా సో ఫినాన్స్ కమిషన్ రోల్ ఈజ్ వెరీ వెరీ వైటల్. ఓకే, సో వెన్ వీఆర్ డూయింగ్ ద ఫిజికల్ పాలసీ, ఓకే, ఖచ్చితంగా ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి స్టేట్స్ కూడా ఫిజికల్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఓకే, ఖచ్చితంగా ఫిజికల్ డెఫిసిట్స్ని నలిఫై చేసుకుంటూ సో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరమైనది ఉంది. దానికోసం దే హ్యావ్ టు బ్రింగ్ రిఫార్మ్స్. ఖచ్చితంగా కొన్ని రిఫార్మ్స్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ రెవెన్యూస్ ఇంక్రీజ్ చేయడం లాంటివి కానివ్వండి, స్టేట్స్కి రెవెన్యూస్ పెంచడం కానివ్వండి, సో ఇట్లాంటివన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఫినాన్స్ కమిషన్ అనేది ఇది ఈజ్ మెయింటైనింగ్ ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద లాంగ్ టర్మ్. ఖచ్చితంగా ఇండియాలో ఒక లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్టెబిలిటీ కానివ్వండి, సస్టైనబిలిటీ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి మనకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఫినాన్స్ కమిషన్ చెప్పినటువంటి రికమెండేషన్స్ని మనం రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్టెబిలిటీ అనేది పాటు గ్రోత్ అనేది కూడా మనకు వచ్చేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా 3 to 4 లైన్స్లో అరౌండ్ 30 to 40 వర్డ్స్లో మనం ఇక కన్క్లూషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి సో ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆఫ్ యూట్యూబ్. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా సో ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్. సో తారాయస్ అప్లోడ్ చేసేటువంటి ప్రతి ఒక్క పీడిఎఫ్స్, ప్రతి ఒక్క క్లాసెస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయినటువంటి తారాయస్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో చేయాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దీంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఏదైనా పోస్ట్ కానివ్వండి, ఏదైనా అప్డేట్ ఉందనుకోండి, దాన్ని కూడా మేము దాంట్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలోస్ ఇన్ ద యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద టెలిగ్రామ్ ఛానల్స్. సో లెట్ us see the introduction of this particular question. సో ఇక క్వశ్చన్ యొక్క ఇంట్రడక్షన్ మనం చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నారమ్మా, ద కీవర్డ్ ఈస్ ద ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఆర్టికల్ 280 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ప్రకారం మనకి ఒక ఫినాన్స్ కమిషన్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇదేంటమ్మా, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. అండ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ రికమెండింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్. ఎస్పెషల్లీ సెంట్రల్కి స్టేట్కి మధ్య ట్యాక్స్ అనేవి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి అంశం మీద ఎక్కువగా రికమెండేషన్స్ అయితే చేస్తుంది. అర్థమవుతుందమ్మా. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ దట్ ఫైనాన్స్ కమిషన్ ఇస్ డూయింగ్, దట్ ఈస్ ద ఇట్ విల్ ఏబుల్ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్ టు ప్రొవైడ్ గ్రాంట్స్. ఖచ్చితంగా గ్రాంట్స్ కానివ్వండి, ఓకే, సో ఏదైనా సబ్సిడీస్ కానివ్వండి, రాయితీలు కానివ్వండి ఇవ్వాలనుకోండి, ఖచ్చితంగా ఈ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ద్వారా మనకి స్టేట్స్కి వచ్చేటువంటి అవకాశం అనేది మనకి ఉంటుంది. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఇంపార్టెన్స్ ఈజ్ టు హైటెండ్ ద లైట్ ఆఫ్ పాపులిస్టిక్ మెజర్స్ అడాప్టెడ్ బై ద వేరియస్ స్టేట్స్. ఎస్పెషల్లీ ఒక జనాకర్షక పథకాల ద్వారా ఏవైతే స్టేట్స్ ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయో వాటన్నిటినీ కూడా ఒక వాచ్ డాగ్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ వాటిని శ్రద్ధగా చూడడం అయితే జరుగుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండ్ రోల్స్ ప్లేడ్ బై ద ఫినాన్స్ కమిషన్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద ఆర్టికల్ 280. ఓకే, సో దట్ విల్ బి ద ఇంట్రడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కమింగ్ టు ద రోల్స్ అండ్ ఛాలెంజెస్ రిగార్డింగ్ ద ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ యొక్క రోల్స్ అండ్ ఛాలెంజెస్ని మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ద ఫిజికల్ మేనేజ్మెంట్. సో ద ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ అడ్వైజింగ్ ద డివల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్. ఓకే, ఎస్పెషల్లీ సెంట్రల్ ట్యాక్సెస్ని ఏ విధంగా స్టేట్స్కి పంచాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాస్క్ని మనక ఫినాన్స్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. రెండో సినారీ ఏంటంటే, సో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ. సో ఎస్పెషల్లీ సో లోటుని ఎట్లా తగ్గించుకోవాలి, ఆర్థికంగా ఎట్లా గ్రోత్ అనేది తీసుకురావాలి అనేటువంటి అంశాల మీద ఎక్కువగా ప్రత్యేకమైన శ్రద్ధ మనక ఫినాన్స్ కమిషన్ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రొవైడ్ ద డిసిప్లిన్ టు కౌంట్రాక్ట్ ద పాపులిస్టిక్ టెండెన్సీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రజాకర్షక పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సో కట్టడి చేసేటువంటి ఒక రెగ్యులేషన్స్ని అయితే కూడా ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ ఎప్పటికప్పుడు మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆఫ్ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు రెడ్యూస్ ద
పాపులిస్టిక్ టెండెన్సీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఎస్పెషలీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రజలకు ఇస్తున్నటువంటి ఆచరణీయమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి వల్ల ఏమవుతుందమ్మా, ఫిజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఎస్పెషలీ లైక్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లోన్ వేవర్స్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా విపరీతమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమవుతుంది, సో దీనివల్ల జీడీపీతో ఉన్నటువంటి అప్పు కాస్త విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఎఫ్ఆర్బిఎం రూల్స్కి ఇది వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్కి ఎప్పుడూ కూడా ఫినాన్స్ కమిషన్ అనేది దోహదపడుతూ ఉంటుంది. సో రీసెంట్గా మనకి వచ్చినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చాలా వరకు పాపులిస్టిక్ మెజర్స్ మనం చూసాము. సో వాటిని కట్టడి చేయడానికి ఎప్పుడు కూడా ఫినాన్షియల్ కమిషన్ ఏదైతే ఉందో సో దట్ విల్ బీ వర్కింగ్ రిలెంట్లెస్లీ. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది ఎకనామిక్ ఇంప్లికేషన్. సో ఇక పాపులిస్టిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఎకనామీ అనేది ఏమవుతుంది, దట్ విల్ బీ డిస్టర్బ్డ్. ఓకే, ఎకనామిక్ డిస్టార్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుంది, సో కొన్నిసార్లు మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది. ఓకే, సో స్టాగ్నేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, జాబ్ గ్రోత్కి ఇది ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే ఇన్ఎఫిషియన్స్ అనేవి మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో ఆల్ దిస్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఆర్ ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ద పాపులిస్టిక్ మెజర్స్ గివెన్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, స్టేట్ గవర్నమెంట్ అనే కాదు, సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి హామీలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. తరచుగా ఇట్లాంటి ఫ్రీబీస్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఆర్థికంగా సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సో బాగా వెనకబడిపోయేటువంటి అవకాశం అయితే దీని ద్వారా ఏర్పడుతుంది. ఓకే, అండ్ థర్డ్లీ గవర్నెన్స్ ఇరోషన్. సో ఎస్పెషలీ పాపులిస్టిక్ రిటోరిక్ వల్ల ఏమవుతుందమ్మా, సో కరప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడ కూడా మనకు కనబడదు. ఓకే, సో అందుకనే ఈ యొక్క మన ఇండియా యొక్క ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పర్సెప్షన్ ఇండెక్స్ ఏదైతే ఉందో అట్లాగే పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్లో ఏదైతే ఉందో సో మనం చాలా వెనకబడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. వై? బికాస్ ఆఫ్ టూ మచ్ కరప్షన్ ఈజ్ డైరెక్ట్లీ లింకింగ్ విత్ ద పాపులిస్టిక్ మెజర్స్ అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడా కూడా మనకు కనిపించకపోవడం వల్ల, పారదర్శకత అనేది ఎక్కడా కూడా మనకు కనబడకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, ఇండియా యొక్క వరల్డ్ పారామీటర్స్లో ఎస్పెషలీ ట్రాన్స్పరెన్సీ పారామీటర్స్లో కానివ్వండి, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ కానివ్వండి, పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్లో కానివ్వండి, వీటిలో చాలా వరకు అట్టడుగున ర్యాంకుల్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ ద పెన్షన్ అండ్ సబ్సిడీ. సో ఎస్పెషల్లీ ఇక పెన్షన్స్ వల్ల కానివ్వండి, సబ్సిడీల వల్ల ఏవైతే ఉన్నాయో, ఓకే, సో మనకి రెగ్యులర్గా ఓల్డ్ నుంచి వస్తున్నటువంటి సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం కానివ్వండి. ఓకే, సో పెద్ద మొత్తంలో సబ్సిడీస్ అనేవి ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్కి కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి కానివ్వండి, ఇట్లాంటి వాటికి తరచుగా మనం చాలా పెద్ద మొత్తంలో ఎస్పెషల్లీ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం పెద్ద మొత్తంలో సబ్సిడీస్ అనేవి ఫర్టిలైజర్స్కి ఇవ్వడం కానివ్వండి, లేదా ఇరిగేషన్ ఫెసిలిటీస్కి ఇవ్వడం కానివ్వండి, లేదా ఎలక్ట్రిసిటీస్కి ఇవ్వడం కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో వీటి వల్ల చాలా వరకు ఆర్థికంగా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది, డెఫిసిట్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఫిజికల్ లయబిలిటీస్ మనకు పెరుగుతాయి, ఓవరాల్గా ఫిజికల్ ఇన్ఎఫిషియన్సీకి మొత్తం స్టేట్ అంతా కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్లాంటి పెన్షన్ స్కీమ్స్ కానివ్వండి, సబ్సిడీ స్కీమ్స్ కానివ్వండి, మనం ఖచ్చితంగా సస్టైనబుల్గా ఉంటే మాత్రమే మనం అమలు చేయాలి. లేదంటే వీటి వల్ల స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి మ్యాక్సిమం నష్టం చేసేటటువంటి అవకాశం మనం దీని ద్వారా ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ని మనం చూసాము. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద స్ట్రాటజీస్ రిగార్డింగ్ ద కర్బింగ్ ఆఫ్ పాపులిజం. ఓకే, ప్రజాకర్షక పథకాలని, ఓకే, యొక్క పాపులిస్టిక్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావిద్దాం. ఓకేనా? సో నౌ లెట్ us సీ అబౌట్ ద స్ట్రాటజీస్ టు కర్బ్ ద పాపులిజం. సో ఇక పాపులిస్టిక్ మెజర్స్ని, ఓకే, జనాకర్షక పథకాలను ఎట్లా మనం కర్బ్ చేయాలి, దానికి ఒక స్ట్రాటజీస్ ఏంటి అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సో దీంట్లో మొట్టమొదటిగా మనం ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే దట్ ఈస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. సో ఖచ్చితంగా ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో, బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంటుందో సో వాళ్ళకి ఖచ్చితంగా స్పెసిఫిక్ అవుట్కమ్స్ లైక్ హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ మీద కానివ్వండి, అగ్రికల్చర్ ఇండికేటర్స్ మీద ఎవరైతే బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తారో సో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఇన్సెంటివ్స్ మీరు ప్రొవైడ్ చేయండి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ వెరీ వెరీ బేసిక్ అనమాట. ఖచ్చితంగా హెల్త్ పారామీటర్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేదా అగ్రికల్చర్ ఇండికేటర్స్ ఏవైతే మనం వాటి మీద దృష్టి సారించామనుకోండి, ఖచ్చితంగా ఇట్లాంటి స్పెసిఫిక్ అవుట్కమ్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి యొక్క స్ట్రాటజీ కింద మనం మెన్షన్ చేశారు. సో ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయండి. ఎస్పెషలీ క్రూషియల్ సెక్టార్స్ అయినటువంటి హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఇట్లాంటి వాటికి మీరు ఖచ్చితంగా ఒక గుడ్ గవర్నెన్స్కి సింబల్ కాబట్టి ఉంటుంది కాబట్టి సో రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ పెరుగుతుంది. దీంతోపాటు ఏమవుతుందమ్మా, ఇట్ విల్ ఏబుల్ టు డిస్కరేజ్ ద షార్ట్ సైటెడ్ పాపులిస్టిక్ మెజర్స్. ఓకే, తాత్కాలికంగా తీసుకున్నటువంటి
ప్రజాకర్షక పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా డిస్కరేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీని తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేయండి, ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయండి, పర్ఫార్మెన్స్ బేస్డ్గా వాళ్ళకి మెచ్చుకునేటువంటి అవకాశం కూడా మీరు కల్పించండి. అండ్ నెక్స్ట్ విల్ బి ద డిఫైనింగ్ ద పాపులిస్టిక్ పాలసీస్. ఖచ్చితంగా సో ఫర్ ద ఫస్ట్ టైం ఫైనాన్స్ కమిషన్ ఏం చేసిందమ్మా, సో టేక్ ద టాస్క్ ఆఫ్ డిఫైనింగ్ ద పాపులిస్టిక్ మెజర్స్. ఓకే, పాపులిస్టిక్ మెజర్స్ ఎట్లా ఉంటాయి, జనాకర్షక పథకాలు అంటే ఏంటి, సో ఏ విధంగా ఉంటాయి అనేటువంటి రికమెండేషన్స్ని ఎవరికి ఇవ్వడం జరిగిందమ్మా, సో స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎట్లాంటి వాటిలో మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఎట్లాంటి వాటిలో మీరు ఇన్సెంటివ్స్ని అవాయిడ్ చేయాలనేటువంటి ఒక చెక్ లిస్ట్ని అయితే స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఎట్లాంటి ఒక డేటా బేస్డ్ చెక్ లిస్ట్ అనేది స్టేట్స్కి ఇవ్వడం ద్వారా ఏమవుతుందమ్మా, సో దట్ దే కెన్ డిసైడ్ ఓకే ఎట్లాంటి వాటిలో మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయకూడదు అనేటువంటి అంశాల మీద కూడా సో స్టేట్స్ని ఫైనాన్స్ కమిషన్ ఎడ్యుకేట్ చేస్తూ రావడం జరిగింది. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ స్ట్రాటజీ టేకెన్ బై ద ఫైనాన్స్ కమిషన్. అండ్ నెక్స్ట్ విల్ బి ద పబ్లిక్ అవేర్నెస్. ఖచ్చితంగా ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనాన్స్ కమిషన్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ రిగార్డింగ్ ద నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఖచ్చితంగా ఇక పాపులిస్టిక్ మెజర్స్ వల్ల వచ్చేటువంటి నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఏంటి, పాజిటివ్ కాన్సిక్వెన్స్ ఏంటో ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తూ సో ఖచ్చితంగా నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయడానికి ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ స్టేట్స్కి రిపోర్ట్ చేయడం కానివ్వండి, సో వాటిని డిస్కరేజ్ చేయడం కానివ్వండి చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, సో దేర్ బై ఇట్ విల్ ఎంకరేజ్ మోర్ రెస్పాన్సిబుల్ ఫిజికల్ పాలసీస్. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ నుంచి లేదా స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామా, సో వీ కెన్ ఏబుల్ టు ఎక్స్పెక్ట్ ఏ వెరీ గుడ్ ఫిజికల్ పాలసీస్ ఫర్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ కోసం పాలసీస్ అనేవి తయారు చేయాల్సి ఉంటుంది. తాత్కాలిక మీరు ఏం తయారు చేసినా కూడా దానివల్ల నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది కుంటుపడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక మాస్ ఎడ్యుకేషన్ని, పబ్లిక్ అవేర్నెస్ని ఖచ్చితంగా ఫైనాన్స్ కమిషన్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకి చూస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ దట్ వాస్ మేడ్ బై ద ఫైనాన్స్ కమిషన్. అర్థమవుతుందమ్మా? అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద కన్సెన్సస్ బిల్డింగ్. ఖచ్చితంగా కన్సెన్స్ అంటే ఏంటమ్మా, సో అందరి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆమోదయోగంగా తీసుకొని సో రెగ్యులర్గా ఎప్పటికప్పుడు రివ్యూస్ చూసుకున్నట్టయితే ఓకే, సో కమిషన్ ఏం చేయాలి, సో కమిషన్ మీడియేట్స్ ద డైలాగ్. ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ ఎవరైతే సెంటర్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, ఓకే, సో వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఒక డైలాగ్ క్రియేట్ చేసి ఓకే పాపులిస్టిక్ ఎక్స్పెండిచర్స్ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఓకే, సో ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ స్టేట్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఓకే ఏవైతే రికమెండేషన్ ఉన్నాయో వాటిని ఎకనామిక్ పరంగా ఏ విధంగా గ్రోత్లోకి తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ వైపు ఎట్లా తీసుకువెళ్ళాలి, అన్నెసరీ ఎక్స్పెండిచర్స్, అన్నెసరీ సబ్సిడీస్ ఓకే ఎట్లా కర్బ్ చేయాలి, ఓకే, సో పెన్షన్స్ని ఎట్లా రెగ్యులేట్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా ఎప్పుడు కూడా తరచుగా రెగ్యులర్గా రివ్యూ తీసుకుంటూ ఉండాలి. సో దాని ద్వారా కన్సర్న్స్ బిల్డ్ చేసినట్టయితే ఏమవుతుందమ్మా, ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ సస్టైనబిలిటీ ఇన్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ యొక్క ఫండ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఉపయోగించాలి. ఓకే, సో దెర్ ఇస్ నో డౌట్, బట్ దట్ వెల్ఫేర్ షుడ్ బి సస్టైనబుల్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ లేదా ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్లో కానివ్వండి, ఓకే, సో లేదా సోషల్ సెక్యూరిటీ ఇట్లాంటి వాటిలో మీరు ఖచ్చితంగా ఖర్చు చేసినట్టయితే వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో లాంగ్ టర్మ్గా ఉపయోగం అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఫ్రీబీస్ వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా గవర్నమెంట్కి నష్టం అవుతుంది, దానివల్ల ఎడిషనల్ బర్డెన్ అవుతుంది. సో స్టేట్స్ అన్ని కూడా అప్పులు ఊబిలో కూరిపోయేటువంటి అవకాశం అనేది ఇక్కడ ఏర్పడుతుందని తరచుగా ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఏ రెగ్యులర్ రివ్యూ ఆన్ ద స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ సెంటర్. ఓకే, సో ఈ విధంగా రికమెండేషన్స్ అయితే ఫైనాన్స్ కమిషన్ తరచుగా చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ కమింగ్ ఇన్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కర్బింగ్ ద పాపులిస్టిక్ పాలసీస్ ఇన్ ద ఇండియా. సో ఇండియా యొక్క ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఓకే, సో ఫైనాన్స్ కమిషన్ అనేది ఏం చేస్తుందో, ఇట్ ఈస్ కర్బింగ్ ద పాపులిస్టిక్ పాలసీస్. ఓకే, ఎస్పెషలీ ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, సో ఎస్పెషలీ వీటి వల్ల ఏమవుతుందో ఆర్థికంగా భారం పెరుగుతుంది. సో దీంతోపాటు లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్టేట్స్ని ఒక రైట్ డైరెక్షన్ వైపు డ్రైవ్ చేసేటువంటి ఒక సిచ్యువేషన్ని ఒక ఫైనాన్స్ కమిషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఆల్సో దే విల్ ఏబుల్ టు సే ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ చాయిస్. ఓకే, ఎట్లాంటి అన్నెసరీ లేదా అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వల్ల ఫిజికల్ చాయిస్ అనేవి ఎట్లా మనకి స్ట్రైన్ అయిపోతాయి. ఓకే, సో ఖచ్చితంగా వీటిని మనం తగ్గించుకోవాలనేటువంటి అంశం మీద ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ టు ప్రమోట్ సమ్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ మనం తీసుకురావాలి. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, ఎస్పెషల్లీ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని మనం సో ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తూ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీని మనం మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో రేపన్న రోజు లాంగ్ టర్మ్ ఎకనామిక్ సస్టైనబిలిటీ అనేది మనం తీసుకురాగలుగుతాము, గ్రోత్ అనేది మనం తీసుకురాగలుగుతాము. సో దానివల్ల ఏమవుతుంది, సో ఇంక్లూజివ్గా మనకు డెవలప్మెంట్ అవుతుంది, అందరికీ కూడా అభివృద్ధి ఫలాలు చేరుతాయి. దాంతోపాటు డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్గా కూడా ఉంటుంది. ఓకే, వితౌట్ ఎనీ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద ఫౌండేషన్. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క టాపిక్ని అయితే మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా
ఫైనాన్స్ కమిషన్ యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫైనాన్స్ కమిషన్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ఎకానమీ. సో భారతదేశపు ఆర్థిక వ్యవస్థని లేదా స్టేట్స్ యొక్క ఆర్థిక వ్యవస్థని స్థిరంగా ఉంచాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మాత్రమే కాదు, ఫైనాన్స్ కమిషన్ కూడా ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం కన్క్లూషన్లో చెప్తూ టాపిక్ని అయితే ముగిద్దాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ సెషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ రీడ్ యువర్ కామెంట్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ద రిప్లైస్ కూడా మీకు ఇస్తాను ఖచ్చితంగా. సో దాంతోపాటు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోద్దు. ఓకేనమ్మా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్ ఆఫ్ అభ్యాసన్ ఆన్ వెన్స్డే.